కర్మ సిద్ధాంతం మాయమైపోతుంది బ్రహ్మజ్ఞానంతో. బ్రహ్మజ్ఞానం లేక కర్మ సిద్ధాంతము నేను శాసిస్తుంది, నేను ఆడిస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే కర్మ సిద్ధాంతం అవుట్, నువ్వు నేను ఒకటే. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకం లేదు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకమే లేదు, పాతకమే లేదు. ఎవరిని చంపినా పాతకం లేదు. ఈ అబ్బాయిని ఇప్పుడు నరికేశాను అనుకో, నాకేం పాతకం లేదు. ఈ శాస్త్రి గారిని పొడి చేశాను అనుకో, నాకేం పాతకం లేదు. ఎందుకంటే నేను బ్రహ్మజ్ఞానిని. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యా పాతకం లేదు. కానీ నువ్వు వేరే నేనే వరకు నీ అబ్బాయిని పొడిచాను అనుకో, 10 జన్మలు నేను అనుభవించాల్సి వస్తుంది. ఈ ప్రాపంచిక జీవితము నువ్వు వేరే నేను వేరే అనుకునేది చెత్త జీవితము. 1000 అబద్ధాలతో కూడుకున్న జీవితము. ఏమిటి సత్యమయ్యా అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మ. ఫస్ట్ సత్యం. రెండవ సత్యం ఏంటంటే మమాత్మ సర్వభూతాత్మ. అన్ని చోట్ల మనమే ఉన్నాం. ఇంకా ఎవరితో పోటీ చేస్తామా? ఎవరిని నింద చేస్తాము? ఎవరిని పొగడాలి, ఎవరిని నిందించాలి? అంతా మనమే అయినప్పుడే ఈ వేలు నిందిస్తుందా? ఏమైనా సబబా? నేను నిన్ను నిందించడం ఏంటి, నువ్వు నన్ను నిందించడం ఏంటి? ఏమిటి నాయన? నేను నిన్ను పొగడడం ఏమిటి, నువ్వు నన్ను పొగడడం ఏమిటి? ఏమిటో అంతా కలిసి ఆడుకోవాలి, పాడుకోవాలి అంతే.